హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రీతు ఐషు కుకింగ్స్. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే దాబా స్టైల్లో బటర్ మష్రూమ్ కర్రీని ఎలా తయారు చేయాలనేది నేను ఇప్పుడు మీకు చాలా సింపుల్గా చేసి చూపిస్తున్నానండి. ముందుగా మనం మష్రూమ్స్ అనేది 4-5 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను దీన్ని పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ అనేది పెట్టుకుని ఇందులో నేను 1 టీ స్పూన్ వరకు బటర్ అనేది వేసుకున్నాను. బటర్లో మనం వేసుకోవడం వల్ల ఈ స్పైసెస్ అన్నీ కూడా మనకి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఫ్రై చేసుకోవడం వల్ల. ఇప్పుడు నేను ఇందులో ఒక చిన్న చెక్క, ఒక 3 లవంగాలు, 2 ఇలాచి, అల్లం ముక్కలు, వెల్లుల్లి ఒక 4, పచ్చిమిర్చి ఒక 3, ఒక చిన్న అనాస పువ్వు, అలాగే ఒక స్టార్ ఫ్లవర్ వేసుకుని ఒక 2 మరాఠీ మొగ్గలు కూడా వేసుకుని వీటిని మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ మనం బటర్లో ఫ్రై చేసుకోవడం వల్ల మనకి కర్రీ అనేది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. చూసారు కదా, పచ్చివాసన పోయేంత వరకు ఇవన్నీ మసాలాలన్నీ ఫ్రై చేసుకున్నాం కదండి. ఇప్పుడు నేను 2 మీడియం సైజు టమాటాలు కూడా ఇందులో వేసుకున్నాను. అలాగే నేను ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు కూడా ఇందులో వేసుకున్నానండి. ఇవన్నీ కూడా మనకి మెత్తగా మగ్గిపోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇవన్నీ మనకి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం వేగించుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఇలా మనం మెత్తబడిపోయినాయి కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసుకుని మనం మిక్సీ జార్లోని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఇందులో నేను 2 బిర్యానీ ఆకులు వేసుకున్నాను. అది ఫ్లేవర్ కోసం వేసుకున్నాను, చాలా బాగుంటుంది. మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా అంతా కూడా మనం ఒక 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను చెప్పిన విధంగా అయితే మీరు తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులోనే నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అనేది వేసుకున్నాను. ఇందులోనే కొంచెం బటర్ వేసుకుని ఉడికించుకోవడం వల్ల ఫ్లేవర్స్ అనేది చాలా బాగా పడతాయండి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా మష్రూమ్స్ అనేది కొంచెం పెద్దగా కట్ చేసుకోండి. చిన్నగా కట్ చేసుకుంటే ఇంకా మొత్తానికి మనకి గ్రేవీ ఉడికేటప్పుడు అస్సలు కనిపించవండి. ఇందులో నేను రుచికి సరిపడగా ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ వరకు కారం అనేది వేసుకున్నాను. కారం అనేది కొంచెం తక్కువే వేసుకోండి, ఆల్రెడీ మనం స్పైసెస్ అనేది వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఇందులో నేను 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టీ స్పూన్ వరకు గరం మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ కూడా మనం 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే ఈ మసాలాలన్నీ కూడా మష్రూమ్కి బాగా పడతాయండి. ఇందులో నేను 1 గ్లాస్ వరకు వాటర్ అనేది వేసుకున్నానండి. ఇవి ఎక్కువసేపు మనం ఉడికించేసుకోకూడదండి. ఇది మనం మీడియం ఫ్లేమ్లో 5-7 నిమిషాల వరకు మనం మూత పెట్టుకుని ఉడికించుకుంటే సరిపోతుందండి. మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది మష్రూమ్ కర్రీ అనేది. మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇది మనం రైస్లోకి కానీ, రోటీస్, అలాగే మనకి జీరా రైస్, మనకి ఇంకా పుల్కాలు ఇలాంటి వాటిల్లోకి అయితే చాలా బాగుంటుంది. ఇది మనం తినేటప్పుడే మనకి చాలా రిచ్నెస్గా కూడా ఉంటుంది. ఇప్పుడు నేను కొద్దిగా దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకుని, అలాగే కొంచెం బటర్ వేసుకుని కూడా ఈ కర్రీ అనేది స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నానండి. మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.